తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం. అంటే ఇక్కడ తాళి కట్టకపోయినా సరే వాళ్ళిద్దరూ బావ మరదల్లో అనేసి అక్కడ దేవుడికి ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళని ఆ ఇంటికి ఎలాగైనా సరే చేర్చాలి, మనము వాళ్ళిద్దరిని కలపాలనేసి దేవుడి ప్రయత్నానికి అయితే మన హ్యాండ్స్ అప్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే 25 years పాటు వాళ్ళు దూరంగా ఉన్నా సరే వాళ్ళకు సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత హిందూ ప్రాబ్లం వచ్చిన తర్వాత మన రాజ్ అనేవాళ్ళు అక్కడ హిందూకైతే ఒక సపోర్ట్గా, ఒక పవర్గా, ఒక శక్తిగా అయితే నిలిచాడని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ శక్తి తన రక్త సంబంధం కాదని తెలిసినప్పుడే మన హిందూ అయితే రాజుని దగ్గర తీసుకునింది. అలాంటిది తన రక్త సంబంధం అని తెలిసిన తర్వాత ఇంక ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం అయితే ఎపిసోడ్లో మాట్లాడతాం. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్లో రేఖకి మరిన్ని ట్విస్టులు అయితే రాబోతున్నాయని మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ రాజు ఒక మాట అయితే చెప్పాడు అప్కమింగ్ ఎపిసోడ్లో. ఏం చెప్పాడంటే, ఏంది పిన్ని నన్ను చంపాలనుకున్నావా, నువ్వు నన్ను చంపాలనుకుంటావని నాకు తెలుసు, అందుకోసం అనేసి నేను నీ జాతకం ఇంకొకరికి చెప్పాను, అంటే లక్కీ గురించి నేను ఇంకొకరికి కూడా చెప్పి పెట్టినాను అనేసి అక్కడైతే మన రాజు అయితే చెప్పాడు. ఎవరికి చెప్పిండొచ్చు అనేసి మీరు గెస్ చేయండి, నేనైతే చెప్తాను ఎవరికి చెప్పిండొచ్చు అనేసి. అలాగే హాస్పిటల్లో ఎవరు ఉండాలి అనేది మనకి ఇప్పట్లో రివీల్ అయ్యే ఛాన్స్ లేదనేసి నాకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ కోపమా నా పైన ఆపవా ఇకనైనా అని నిన్న ప్రోమో అయితే వదిలారు కదా, ఎక్స్ట్రాడినరీ ప్రోమో అసలు. అంటే బ్రహ్మముడి సీరియల్లో ఒక సాయంకాలం కానీ ప్రోమో వదిలారంటే ఖచ్చితంగా ఏదో మిరాకిల్ జరుగుతుంది అనేసి మనకైతే చూపిస్తారు. ఎందుకంటే అక్కడ చాలాసార్లు మనం ఇప్పుడే కాదు, ఆల్రెడీ రాజ్ కావ్య ఫ్యామిలీ చనిపోయినప్పుడు కూడా అప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా వదిలారు. అలాగే అప్కమింగ్ కొంచెం ఎప్పుడో ఒక నెలకు ఒకసారి ఇలాంటి ట్విస్ట్లు అయితే, ఎందుకంటే సీరియల్ బాగుండేటప్పుడు ఒక స్పెషల్ ప్రోమో ఇస్తే ఇంకా ఆటోమేటిక్గా మంచి రేటింగ్స్ వస్తాయనేసి వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి ఆ విధంగా అయితే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక్కడ హిందూకి నిజం తెలిసినా సరే అక్కడ వాళ్ళ నానమ్మకి అలాగే తాతయ్యకి ఇంకా ఎవరికి కానీ తను నీ బావ అనేసి చెప్పొద్దు అనేసి మన చలపతి గారు అయితే మాట తీసుకున్నారు. ఆ మాట తీసుకోవడం వల్ల ఇంక హిందూ రాజుకు చెప్పలేదు, అలాగే వాళ్ళ నానమ్మకి చెప్పలేదు, అసలు ఎవరికి చెప్పలేదు. మామూలుగానే మనం బ్రహ్మముడి సీరియల్లో చూసుకున్నట్టే ఒకరికి తెలిసిన నిజము ఇంకెవరికి తెలియదు. అదే ఒక్కసారి కానీ ఒకరికి జస్ట్ అలా క్లిక్ అయిందంటే చాలు ఇంక ఒకే రోజులో మొత్తం ఎపిసోడ్ మొత్తం చుట్టేస్తారు. అదేవిధంగా అయితే మనకు జరుగుతుంది. ఇంకొక నెల 2 నెలల పాటు రాజు అలాగే హిందూ ఒకటే అనేసి మనకైతే తెలియదు. ఇప్పుడు జస్ట్ హిందూ ముందర ఉంటే టార్గెట్ ఏదైనా ఒకటి ఉందంటే అది రాజుని తన ఇంటికి తీసుకెళ్ళడం, అంటే దుగ్గిరాల ఫ్యామిలీలకి అడుగు పెట్టేలాగా చేయడం అనేసి మనం అయితే అనుకోవాలి. అది అయిపోయిన తర్వాత రాజు అయితే మన రాజ్ ఫోటోని చూడాలి. అదైపోయిన తర్వాత హిందూ కూడా వాళ్ళ నాన్న ఫోటోని అయితే చూడాలని నేనైతే గట్టి కోరుకుంటాను. ఎందుకు కోరుకుంటా అన్నానంటే, ఇప్పుడు ఇన్ని రోజులు రాజు తన నానమ్మలా చెప్తా ఉన్నా కానీ, నానమ్మ అలాగే తాతయ్య చెప్తా ఉన్నా కానీ అక్కడ మన హిందూ అయితే లైట్ తీసుకునేది. అంటే సరేలే వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారులే, వాళ్ళు ఏదో చూస్తూ ఉంటారులే అనేసి చాలా లైట్ తీసుకునేది. ఆ లైట్ తీసుకోకుండా తన ఎక్స్ప్రెషన్స్ని ఇప్పుడు ఆల్రెడీ తెలుసు బావ అనేసి, మా నానమ్మ తాతయ్య ప్రతిసారి డౌట్ పడతానే ఉన్నారు వాళ్ళ గురించి. మా నానమ్మ తాతయ్య ప్రతిసారి మా నాన్నలాగానే ఉన్నాడు, నా మనోడే అనేసి ఎన్నిసార్లు అనుకున్నా సరే నేను గుర్తించలేకపోయాను. నేను ఒక అదే మనం అనుకుంటాం కదా, నేను వేస్ట్ అనేసి అనుకుంటాం కదా, ఆ విధంగా మన హిందూ అయితే ఫుల్ ఫ్రస్ట్రేషన్ అయితే అయిపోయింది. ఫ్రస్ట్రేషన్ అయిపోయిన తర్వాత దేవుని మొక్కుని, స్వామి నా బావని ఎలాగైనా సరే కాపాడు అనేసి అక్కడ ఖచ్చితంగా ఎవరికైనా సరే ఈగో అనేది ఒకటి ఉంటుంది అబ్బా. ఆ ఈగోతో డెఫినెట్గా మన రాజు అయితే ఆ ఇంటికి పోయేదానికైతే మక్కువ చూపించట్లేదు. అంటే ఎందుకు పోవాలనేసి, అంటే మన హిందూ దగ్గర నుంచి ఆ ప్రేమను పొందడానికి కోసం, నా పైన ఎంత ప్రేమ ఉందో చూపించడం కోసం అయితే మన రాజు అయితే ఆ విధంగా నటిస్తూ ఉన్నాడు. కానీ నాకు తెలిసినంత వరకు నేను మళ్ళీ చెప్తాను చూడండి, రాజుకి ఆల్రెడీ దుగ్గిరాల ఫ్యామిలీ తన సొంత కుటుంబం అనేసి తెలిసిపోయింటుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకు ఆ విధంగా అనిపిస్తూ ఉన్నా కానీ ఎవరికి చెప్పట్లేదు, ఎవరికి బయట పెట్టట్లేదు అని మీకు డౌట్ రావచ్చు కదా. అక్కడ వాళ్ళ నాన్నగారు, మన రాజు వాళ్ళ నాన్నగారు, పెంచిన నాన్నగారు అయితే చాలా కష్టపడి, అంటే ఇప్పుడు కూడా సొంత ఇల్లు కట్టుకోలేదంటే అర్థం చేసుకోండి. 2 పిల్లలను సంపాదించి ఒక చిన్న ఉద్యోగంతో 2 పిల్లల్ని పెద్దోళ్ళని చేసి చదివించి ఒక స్థాయిలో నిలబెట్టాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అంత ఆషామాషి కాదు. అది అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారి ప్రేమ, మన రాజు వాళ్ళ అమ్మగారి ప్రేమ, తన సొంత కొడుకు కాకపోయినా సరే సొంత కొడుకు ఎలా ఉంటాడో ఆ విధంగా అయితే చూసుకునింది. అలాగే నాన్న అమ్మ ఇద్దరు ఎంత ప్రేమగా చూసుకుంటా ఉంటారో రాజుకు తెలుసు. అలాంటిది వాళ్ళు నేను నీ కొడుకు కాదు, నేను వేరే వాళ్ళ కొడుకు అనేసి రాజు కానీ ఎక్స్ప్రెస్ చేశాడంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ నిమిషంలోనే గుండె ఆగిపోయే అంత పరిస్థితి అయితే ఎదురవుతుంది. కాబట్టి వాళ్ళైతే ఆ విధంగా అయితే చేయట్లేదు. బాగా అయితే అనిపించింది నాకైతే అది చెప్పకపోవడం. కానీ మనకైతే డెఫినెట్గా ఇంకొక 1 month కాదు కానీ
మన సీరియల్ అయిపోతుంది అనేసి చాలా మంది అయితే అనుకున్నారు కదా. సీరియల్ అస్సలు అవ్వదు, ఎందుకంటే కంప్లీట్గా ట్రాక్ అయితే మార్చేస్తారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 ప్రోమోలు అయితే మనకైతే చేశారు. 2 ప్రోమోలు ఏం చూపించారంటే శ్రద్ధాంజలి ఘటిద్దామని చూసి అక్కడ షాకింగ్ విషయాలు చూసినా మన రేఖా గారు అని మనం అయితే చెప్పుకోవచ్చు. శ్రద్ధాంజలి అంటే ఏం లేదు, అక్కడ డ్రైవర్ చెప్పిన మాటలకి కన్ఫర్మ్ చేయకుండానే అంటే మన రాజు చనిపోయాడు అనుకొని శ్రద్ధాంజలి అంటే వైట్ శారీ కట్టుకొని, అంటే మామూలుగా ఎవరైనా చనిపోతే పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులు ఉండే వాళ్ళంతా వైట్ డ్రెస్ వేసుకొని అక్కడ పోయేసి సంతాపం ఇలా నిలుచుకొని ఇలా కళ్ళు మూసుకొని 2 నిమిషాలు సంతాపం ప్రకటిస్తారు కదా. ఆ విధంగా అయితే పొద్దున్నే రెడీ అయ్యేసి సంతాపం ప్రకటిద్దాం అనేసి అక్కడికైతే వెళ్ళడానికి అయితే ప్రయత్నించింది. వెళ్ళిన తర్వాత అక్కడ మన అపర్ణ గారికి ఏదో డమ్కా ఇద్దామనేసి అయితే చూసింది. డమ్కా ఇద్దామని చూస్తే ఆల్రెడీ అపర్ణ గారు అయితే ఎపిసోడ్లో మన ఇందుకు అయితే ఫోన్ చేసి క్లారిటీగా అయితే తెలుసుకున్నారు. అసలు ఏం కాలేదు, నేను రాజు దగ్గర ఉన్నాను, రాజుకి ఎలాంటి పరిస్థితి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి ప్రమాదం జరగలేదు అనేసి మన అపర్ణ గారికి అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి నిన్న ఎపిసోడ్లో అయితే అపర్ణ గారు భయపడ్డారు. అంటే ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకంటే అక్కడ నీ మనవడు అనేసి ఉప్పొంగిపోతా ఉన్నావు, నీ కొడుకులాగా ఉన్నాడు, నీ మనవడే వచ్చాడు అనేసి నువ్వు ఉప్పొంగిపోతా ఉన్నావు కదా, అలాంటి మనవాడు నీకు దక్కకుండా పోతా ఉన్నాడు, నీ మనవాడు నీకు దూరం అవుతా ఉన్నాడు అనేసి మన రేఖ అయితే ఏదో భయపెట్టాలని చూసింది. ఆ భయపెట్టాలని చూస్తే ఖచ్చితంగా ఎవరికైనా సరే బాధ ఉంటుంది, ఎందుకంటే తన కొడుకును దూరం చేసుకున్న ఒక తల్లి మళ్ళీ తన కొడుకు రూపంలో ఒక అతను వస్తే అతను కొడుకు కానీ మనవాడు కానీ ఎవరన్నా కానీ మన సొంత వాళ్ళలాగానే ఫీల్ అవుతాం. కాబట్టి అక్కడ ఆ తల్లి అయితే ఆవేదన అయితే మనం నిన్న చూసాము. ఆ తల్లి ఆవేదనకైతే ఈరోజు ఆ గాయంకి మందు రాసి ఆ గాయంని నిమిషంలో అటు చిటికేస్తే మాయమైపోయేలాగా అయితే మన హిందూ అయితే చేసింది. ఎలాంటి ప్రాబ్లం లేదు నానమ్మ, మన రాజు క్షేమంగానే ఉన్నాడని చెప్పిన తర్వాత ఇక్కడ రేఖ వచ్చి ఎంత రెచ్చగొట్టినా సరే అక్కడ మన అపర్ణ గారు అయితే కొంచెం కూడా అట్ట ఇట్ట బెనకలేదని మనం అయితే చెప్పుకోవచ్చు. అలాగే భ్రమరాంబ గారు మన రేఖ అయితే హిందూని పిలవండి, హిందూని పిలిచిన తర్వాత మనం అక్కడికి పోవాలి, ఎందుకంటే హిందూ భర్తే కదా అనేసి ఏదో సింపతి వర్కౌట్ చేద్దాం అనేసి అయితే చూసింది రేఖ. ఆ సింపతికి అయితే మామూలు కౌంటర్ అయితే రాదు. అది అయిపోయిన తర్వాత సరే అనేసి రేఖ వచ్చి హిందూకి ఫోన్ చేసి హిందూ అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా, ఏం చేస్తా అంటే అక్కడ ఏడుపులు పెడబొబ్బులు ఉంటాయంటే ఇప్పుడు ఎవరన్నా సరే మనం ఏమనుకుంటాము, ఒకవేళ ఎవరైనా ఒక మనిషి చనిపోయినాడంటే ఆ మనిషి చనిపోయినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే రక్త సంబంధికులు కానీ బంధువులు కానీ ఎవరైనా సరే ఏడుస్తూ ఉంటారు కదా, ఏడ్చేటప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయదు కదా అనేసి కవర్ అయితే చేసింది మన రేఖ. అయితే రేఖ కవర్ చేసిన తర్వాత అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమోలు మనకు చూపించారు కదా, అప్కమింగ్ ప్రోమోలు మనకు చూపించిన తర్వాత మన హిందూ అయితే తన భావని తన సంరక్షణలతో అంటే తన భావని తెంచుకుంటే తెగిపోతుందా అనేసి ఆ వెంకటేష్ గారు సౌందర్య గారు ఎలాగైతే అక్కడ వెంకటేష్ గారి ప్రాబ్లం జరిగిందో ఆ విధంగా అయితే అక్కడ కాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉంటే మన హిందూ పైన చేసుకొని ఇలా చేసుకొని అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఆ సీన్ని చూసి రాక అయితే ఓరే నాయన వీడి బతికే ఉన్నాడా, అనవసరంగా తెల్ల చీర కట్టుకున్నాను, శ్రద్ధాంజలి కట్టిద్దాం అనేసి పెద్ద పెద్ద డైలాగులు చెప్పేసి వచ్చాను, ఆ డైలాగులన్నీ బూట్లో పోసిన పన్నీర్ అయిపోయింది అనేసి మన రేఖకి అయితే షాక్, అంటే మామూలు షాక్ కాదు దిమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మన రాజు అయితే అక్కడ ఒక మాట అయితే చెప్పాడు, ఏంటి పిన్ని నన్ను లేపేద్దాం అనుకున్నావా, నన్ను లేపేస్తే నీ లక్కి నీ కొడుకు కాదనేసి రుజువు చేద్దాం అనుకుంటా ఉండవా, ఈ లోకానికి తెలియకుండా చేద్దాం అనుకుంటా ఉండవా అనేసి అక్కడ మాట్లాడితే అక్కడ మన రాజు అయితే ఒక మాట అయితే చెప్పాడు రేఖకి. ఏం చెప్పాడంటే పిన్ని నువ్వు ఎన్ని ఎత్తులేసినా సరే, ఒకవేళ నన్ను దూరం చేసినా, ఈ లోకం నుంచి నన్ను దూరం చేసినా సరే నేను ఆల్రెడీ ఇంకొకరికైతే చెప్పినాను, లక్కీ నీ కొడుకు అనేసి ఇంకొకరికైతే చెప్పినాను. ఆ ఎవరు అనేది నేను నీకు చెప్పను. అప్పుడు నేను చెప్పకపోతే అప్పుడు ఎవరు అని కనిపెడతావు నువ్వు. నాకేమైనా జరిగితే మరుక్షణమే నేను సరే నీ ముందరే లక్కీ వచ్చి నీ ముందర నిలబడతాడు అనేసి పెద్ద బిగ్ షాక్ అయితే ఇచ్చాడు. ఆ బిగ్ షాక్ ఇచ్చినప్పుడు ఎవరికైతే చెప్పానో అనేసి అన్నాడు. అప్పుడే కరెక్ట్గా మన హిందూ అయితే ఎంట్రీ అయితే ఇస్తాను కాఫీ పట్టుకొని ఎంట్రీ ఇచ్చిన తర్వాత రేఖకు చూసిన తర్వాత ఇంకా షాక్ అయిపోతుంది. ఏంది నువ్వు ఇక్కడ సెటిల్ అయిపోయినావు, ఏమిందు ఇక్కడ సెటిల్ అయిపోయినావు అంటే నా భర్తకి నేను సేవ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను ఆంటీ అనేసి అక్కడ ఒక షాక్ అయితే మామూలు షాక్లు అయితే తగలవు. రేఖకైతే నిమిషానికి దినదిన గండం అని చెప్పుకోవచ్చు. అలాగే రాజు వచ్చి ఎవరికి చెప్పింటాడంటే ఎవరికి చెప్పండి